నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కడపలోని అల్మాస్పేట సెంటర్ కావచ్చు, అల్మాస్పేట అంటారు, అల్మాస్ జంక్షన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దాని కాస్త టిప్పు సుల్తాన్ జంక్షన్ గానో, టిప్పు సుల్తాన్ సెంటర్ గానో మార్చాలని చెప్పి లోకల్లో కొద్ది వర్గాల మధ్య ఆ చర్చ ఎప్పుడు జరుగుతుండేది. అది కాస్త పతాక స్థాయికి చేర్చడానికి ఇప్పుడు ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో, కూటమి ప్రభుత్వం సమయంలోనే కొంతమంది మోకలు పూనుకున్నారు. అసలు దీంట్లో నిజానిజాలు ఏమున్నాయి, దీని వెనకలు ఏమైనా కుట్రకోణం ఉన్నదా అని పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అశోక్, మన వీక్షకులకు కూడా. సార్, నేను సరిగ్గా కనీసం 6 నెలలు కూడా గడచల సమయం. ఈ సమయంలో నేను ఒక ఉదాహరణ అయితే చెప్తాను సార్. ఆ మధ్య తిరుమలలో ఒక రెస్టారెంట్ దగ్గర ఎదురుగా ఉన్నటువంటి పొదల్లో కొన్ని మందు సీసాలంటూ దొరికినాయి. అసలు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు అని చెప్పి సాక్షిలో ఊకతంపుడు ఉపన్యాసాలు, ఆ డిస్కషన్లన్నీ పెట్టారు. అయితే ఆ రోజు సాయంత్రానికి ఈ ప్రభుత్వానికి పట్టినటువంటి గతి ఎటువంటిది తెలుసా సార్? సీసీ కెమెరాలన్నీ బయటికి తీసి చూస్తే అక్కడ సాక్షి వాళ్ళు, లోకల్ వైసీపీ వాళ్ళు ఉన్నారు. అదే మాత్రం ఆజిటీసు కడపలో కూడా జరుగుతుందనేటువంటి వాదం ఉన్నది. దాంట్లో నిజాలు ఏమున్నాయి సార్? ఇది అశోక్, కడప అనేది ఇవాళ కొత్తగా వచ్చిన పట్టణం కాదు, నగరం కాదు. అది ఎన్నో వందల సంవత్సరాలుగా ఉన్న పట్టణం. ఆ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమైక్యంగా సౌభ్రాతృత్వంతో అన్నదమ్ముల్లాగా కలిసి బతుకుతున్నారు. నేను కూడా కొన్నాళ్ళు కడపలో కూడా ఉన్నాను. సారీ టు ఇంటరప్ట్ సార్, నేను ఒక చిన్న అనుభవం ఉన్నది కాబట్టి చెప్పుకున్నాను. నేను సరిగ్గా 8వ తరగతి 7వ తరగతి, నేను ఆ ప్రాంతవాసిని కాబట్టి, కడప ద్విశబ్దోత్సవాలు అనేటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టారు మొత్తం కడప జిల్లాలో ఉండే మా ఓటి పిల్లలందరికీ. దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వెరీ గుడ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. అంటే దాంట్లో ఎక్కడెక్కడ ఏ గొప్పతనాలు, ఎంతమంది పెద్ద నాయకులు ఏ రేంజ్కి వెళ్ళినారు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఒక ఉపన్యాసాలు రాశాను సార్. ఎస్ సార్, వ్యాసాలు రాశారు. ఎస్ సార్. అవును, అది దానికి చరిత్ర ఉన్నమాట వాస్తవం. తర్వాత అక్కడుండే రోడ్ల పేర్లు కానీ, అక్కడుండే సంస్థలు కానీ, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి. అక్కడ దర్గా కూడా, కడప పక్కన ఉన్న దర్గాకి అన్ని మతాల వాళ్ళు వెళ్తారు. చాలా ప్రతిరోజు జరుగుతుంది, వేలాది మంది వెళ్తారు రోజు కూడా. ఎస్ సార్, అమీర్పేర్ దర్గా. తర్వాత నార్త్ ఇండియా నుంచి వస్తారు అనేక మంది ప్రముఖులు. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా వచ్చారు. చాలా మంది ప్రముఖులు కూడా వస్తారు. జగన్ గారు, సిబిఎన్ గారు, చాలా మంది వస్తారు. అది వేరు. అయితే ఇప్పుడు కూడా అసలు అక్కడ ఈ మతపరమైనటువంటి అంశాల తర్వాత ఇప్పుడు తలెత్తలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రాజకీయ ఉనికి కోసం అనేక ప్రయత్నాలు రాష్ట్రంలో చేశారు. వాళ్ళు 2019లో ఈ కులాల మధ్యలో కుంపట్లు పెట్టి అతను ప్రశాంత్ కిషోర్ అని బీహార్ నుంచి ఒక ఎన్నికల వ్యూహకర్తను తీసుకొచ్చి, అతనికి ఏం పోయింది, ఇక్కడ ఎవడో ఇంటికి నిప్పు పెట్టడానికి అతని ఇల్లు కాదు కదా అది, ఇక్కడ నిప్పు పెట్టాడు, వెళ్ళాడు, జరగాల్సిన నష్టం జరిగింది. దాని మూలన మొత్తం రాష్ట్ర ప్రగతి దెబ్బతింది. అప్పటికి ప్రజలకు అర్థమైంది మనం తప్పులు తీర్పిచ్చాము, మనం మోసపోయాము అని. అదే ప్రశాంత్ కిషోర్ బీహార్లో పోటీ చేసి ఒక సీట్ కూడా గెలవలేకపోయాడు. అది ఆంధ్రప్రదేశ్లో అతను పెట్టిన ఈ చిచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉసురు కూడా తగిలిందని కూడా చాలామంది అంటారు అతనికి. ఓకే, కాబట్టి అసలు అంత చదువుకున్న వ్యక్తి ఇలాంటి నీచమైనటువంటి ఒక కూలి పని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒప్పుకుని అతన్ని ముఖ్యమంత్రి చేయటానికి నాది బాధ్యత, నేనేదో ఒకటి చేసి అతన్ని ముఖ్యమంత్రి చేస్తే ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నాడు, ఒక సుపారీ లాంటిది. కానీ ఆ సుపారీ గెలిచిన తర్వాత బ్యా అన్నాడు అతనికి కూడా. అనేటప్పటికీ ఇన్ని రోజులు చూశాడు, ఏదో రాయబారాలు నడిపాడు, ఏదన్నా డబ్బులు వస్తాయేమో అని. సార్, సారీ టు ఇంటరప్టివ్, సబ్జెక్ట్ వేరే కావచ్చు. నాకు ఇప్పటి నుంచి ఒక డౌట్ ఉంది సార్. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ చెడింది? అది ఏం లేదు, బట్ డబ్బులే. ఎవరితో తగాదాలు వచ్చినా ఎవరికైనా అదే డబ్బులు, అంతే. నమ్మకం మీద చేశాడు, తీరా డబ్బులు ఇవ్వలేదు, దాంతో అతను బయట పెట్టేశాడు. ఇట్లాంటి నీచుడిని ఎక్కడ చూడలేదు. సరే, అది వదిలిపెట్టేయండి. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ 3 రాజధానులను పెట్టి 3 ప్రాంతాల మధ్యలో 6 చిచ్చు పెడితే ఇక ఎప్పుడు కూడా నేను 3 రాజధానులు పెట్టను, అది ఆశతో 3 ప్రాంతాల వాళ్ళు నన్నే ఎన్నుకుంటారు, టీడీపీకి ఓట్లు పడవు, చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతి కావాలని కోరుతున్నాడు కాబట్టి అమరావతి ప్రాంత ఒక్క నియోజకవర్గ ప్రజలే అతనికి ఓట్లు వేస్తారు ఆయనకి. కాబట్టి నేను చిరకాలము ఇదే అంశం మీద 6ని రావణ కాష్టంలాగా పెట్టుకుని ప్రయత్నించాడు అనుకున్నాడు, కానీ అది పారలేదు. దాంతో ఏం చేయాలో తెలియక ఇప్పుడు
తర్వాత కడప జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రతిష్ఠ దెబ్బతినిపోయింది, అసలు ఉనికే ప్రమాదంలో పడింది. తర్వాత ఇంకోటి ఏంటంటే 11 మంది సభ్యుల్ని ఎన్నుకున్నా కూడా ప్రజలు ఆయన శాసనసభలోకి వెళ్ళి ఎప్పుడు కూడా ప్రాతినిధ్యం వహించే ప్రయత్నం చేయలేదు. ఆయన అసెంబ్లీ నుంచి తప్పు తిరుగుతున్నాడు. ఇక ఇదంతా అర్థమైన తర్వాత సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితుల్లో కనీసం మన సొంత జిల్లాలో అయినా మన పార్టీ ఉనికి కనుక నిలబెట్టుకోలేకపోతే రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కూడా నేను వెళ్ళి మాట్లాడే నైతిక హక్కు కూడా నాకు ఉండదనే ఉద్దేశం మీద ఏది చేస్తే బాగుంటుంది, కనీసం కడపలో ఒక మత చిచ్చు పెడితే అది రగులుతూ ఉంటుంది, కనీసం ఒక వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉండాలి అంటే ఇన్ని రోజులు జరిగిన ఫెయిల్యూర్లకి ఆ పరభావాలన్నిటికీ దాని యొక్క రియాక్షన్ ఈ మాదిరి అంటే లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆ రేంజ్లో ఉన్నది సార్ జగన్ గారు. సహజం, ఎవరైనప్పుడు ఇక ఏది లేనప్పుడు కొంపలు కూడా చిచ్చు పెట్టేస్తారు కసి, ఏదో ఒకటి జరగాలి, మేలు జరగకపోయినా కీడన్నా చేయటానికి ఎవడైనా వెనకపడ్డావు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అలాంటి అల్లరి మొక్కల పార్టీ అనేది ఇప్పుడు తేలిపోయింది. ఒక అంజాద్ బాషా లాంటి ఎక్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఇలాంటి చిల్లర అల్మాస్పేట సర్కిల్ గురించి పేరు గురించి అది ఒక పెద్ద ఇష్యూ. అల్మాస్పేట అనేది ఆ ప్రాంతం ఆ పేట పేరు కాబట్టి ఆ సర్కిల్ అయింది. అట్లాగే 7 రోడ్ల సర్కిల్ కూడా కడపలో ఉంది. ఇప్పుడు 7 రోడ్ల సర్కిల్ని తీసి ఏదో ఎవరో పేరు పెట్టమంటే అది అవుతుందా? అసలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కడప పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టారు కదా, ఇప్పుడు అది పోని వైఎస్ఆర్ కడప అన్నారు. నిజంగా కనుక వీళ్ళకి వేరే పేరు పెట్టాలని ఉంటే ఇక్కడ ఈ అల్మాస్పేటకి ఎందుకు, జిల్లాకే మార్చేయచ్చు కదా, ఆ ఉద్యమం చేయొచ్చు కదా. వైఎస్ఆర్ కన్నా కూడా పెద్ద ఆయన ఉన్నాడు చరిత్రలోను గతంలో. ఇప్పుడు ఏదైతే అల్మాస్పేట సర్కిల్కి ప్రపోజ్ చేసిన పేరు ఏదైతే ఉందో అది జిల్లాకే పెట్టండి, అది బాగుంటుంది. మీరే గతంలో పెట్టారు కాబట్టి మీరే వాళ్ళు తీయటానికి మీకు అర్హత ఉంది. జనం కూడా ఏం అనరు, ఎందుకంటే మేమే పెట్టాము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పేరు కాబట్టి తీసే హక్కు కూడా మాకుందని ప్రజల ముందుకు వెళ్ళండి. ప్రభుత్వం కూడా సహకరించవచ్చు, ఎందుకంటే మీరు అది పెట్టింది మీరే, ఇప్పుడు మారుస్తుంది మీరే. ప్రజలు కూడా ఆమోదిస్తారు కూడా, ఎందుకంటే అదే పార్టీకి చెందిన వాళ్ళే మారుస్తున్నారు కాబట్టి ఎవరు అభ్యంతరం పెట్టాల్సిన అవసరం. ఇప్పుడు కాంగ్రెస్ వాసనలు ఉన్నాయి సార్, అంటే కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు జగన్ గారు. మా జగన్మోహన్ రెడ్డికి తండ్రి గారు ఆయన, జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించవచ్చు. నా తండ్రి కన్నా కూడా పలానా ఆయన గొప్ప ఆయన పేరు నేనే ప్రతిపాదిస్తున్నాను అని అసెంబ్లీలోనే ఒక తీర్మానం పెట్టించవచ్చు. పెడితే కూడా చర్చించి నిజంగానే సొంత రాజశేఖర రెడ్డి గారు కుమారుడే ప్రవేశపెట్టాడు కాబట్టి ఇంతకన్నా గొప్ప ఆయన అంటున్నాడు కాబట్టి మేము కూడా ఏకీపిస్తున్నామని కూడా ఏకీపిస్తారేమో. సరే, మీరు ఇంత మంచి మాటలు చెప్తున్నారు, బాగానే ఉన్నది. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన అమ్మటి రాంబాబు గారు అంటారు కదా, ఫర్ ఆఫ్ ద మూమెంట్ అన్నట్లు ఆ మాదిర సీసీటీవీ ఫుటేజ్లు తీసినప్పుడు అంజాద్ బాషా అనుచరులే ఉన్నారు అక్కడంతా, వాళ్ళంతా అహ్మద్ బాషా. ఓకే, ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ కన్నా లేకుండా ఉంటే పరిస్థితి ఏంది? అంతే, అది ఎవరినో మేము కాదనేవాళ్ళు, అంతే మేము కాదనేవాళ్ళు అని చెప్పి మొత్తం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది గూగుల్ టేక్అవుట్ చూపించినప్పుడు కదా సైలెంట్ అయ్యారు. అట్లాగే ఇది కూడా ఇప్పుడు మీరు అన్నట్టు కనుక సీసీ ఫుటేజ్ లేకపోతే ఎవరో అల్లరాళ్ళు చేశారనేవాళ్ళు, ప్రభుత్వానికి చేత కాలేదు కాబట్టి ఇప్పుడు అది ప్రూఫ్స్ తో సహా దొరికింది. మరి అటువంటి ప్రయత్నాలు చేసి ఎట్లాగైనా రాజకీయ ఉనికిని నిలబెట్టుకోవటం కోసం సొంత జిల్లాలో మతపరమైనటువంటి ఉద్రిక్తలు రేపుతున్నారంటే, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేడా, లేకపోతే తిరుగులేని నాయకుడిగా ఉన్నాడు కదా, ఎప్పుడన్నా కడపలో ఇలాంటి ఆలోచన ఆయన చేశాడా? ఎవరు వివేకానంద రెడ్డి గారు చేశాడా చెప్తున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపక్వత లేనాళ్ళు రాజకీయ ప్రయోజనం కోసం ఏదైనా చేస్తారంటానికి ఇది కూడా ఇంకొక ఉదాహరణ గతంలో జరిగినట్టు. ఎస్ సార్. సార్, మీరు మీ జీవితంలో ఇంత ఎక్స్పీరియన్స్లో అనేక సంఘటనలన్నీ కూడా చూశారు. నాది చివరి ఒక క్వశ్చన్ సార్. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ పార్టీలకో ఈ నైజం అనేది ఇది మొదటి కాదు, ఇది ఆఖరిది కూడా కాదు. అయితే ఇటువంటి సంఘటనలే నారా లోకేష్ గారు యూత్గా ఉన్నారు, లేదా టీడీపీలో ఇంకా అగ్రెసివ్ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు చేతులు కట్టుకొని గమ్మనుండే వాళ్ళే, అంతకుమించి చేయగలిగే వాళ్ళు కూడా కాదు. ఒకవేళ ఇటువంటి ఆలోచనలు ఎవరన్నా టీడీపీ వాళ్ళు కన్నా ఒడిగట్టినంటే నాకు తెలిసి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఈ రోజేనో రేపో ఆఖరి అయిపోయిండేది.
కానీ వైసీపీ వాళ్ళకి ఇది అలవాటుగా ఇదే ప్రక్రియగా చేసుకుంటూ పోతున్నారు. కానీ రాజకీయంగా వాళ్ళు నిలబడే ఉన్నారు. ఆ వ్యత్యాసం ఏమంటారు సార్ అసలు? రాజకీయంగా నిలబడినారని మీరు ఎట్లా తీర్పు చెబుతారు? వచ్చినప్పుడు రాజకీయంగా నిలబడి ఉంటే 151 స్థానాలు వచ్చి 5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఏదైనా కానీ మంచి పరిపాలన ఇస్తారని అనుకుంటారు కదా. ఎవడు పరిపాలించినా తప్పులు చేసిన వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, వీళ్ళు బయటకు వచ్చి మొహం చూపించి యాక్టివ్ మాట్లాడుతున్నారు. ఎక్కడ మాట్లాడుతున్నారు? అసెంబ్లీకి వెళ్ళాలి కదండి. అసెంబ్లీకి వెళ్ళాలి. మరి పులివెందుల్లో 45 సంవత్సరాల పైన వైఎస్ఆర్ కుటుంబం చేతిలో ఉంది ఆ నియోజకవర్గం. పార్లమెంటరీ నియోజకవర్గం కానీ అసెంబ్లీ నియోజకవర్గం కానీ. మరి జెడ్పీటీసీ లాంటి ఒక చిన్న ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవటం అంటే నీటి సంఘాల ఎన్నికల్లో కూడా కోల్పోయారు. కానీ అట్లాంటప్పుడు వీళ్ళు ఇంకా ప్రజల్లో ఓడిపోయినా నిలబడుతున్నారని ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు పైకి మాట్లాడొచ్చు కానీ ప్రజలు ఆదరించాలి కదా. ఇప్పుడు 175కి 175 గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి ఒక ధైర్యంతో చెప్పాడు కదా. ఎందుకు చెప్పాడు? నేను వీళ్ళందరినీ వాలంటీర్స్ని పెట్టాను, సచివాలయ ఉద్యోగులను పెట్టాను, తర్వాత నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మద్యం డబ్బులు కనుక గుప్పిస్తే ఏ ఎన్నికల్లో అయినా గెలవచ్చు అనే ఒక సిద్ధాంతంతో వచ్చాడు. వీళ్ళు వాలంటీర్స్ వ్యవస్థ పనిచేయలేదు, ఇంకొక వ్యవస్థ పనిచేయలేదు, డబ్బు కూడా పనిచేయలేదు కదా. కాబట్టి తను చేసినటువంటి అరాచక పాలన, అవినీతి పాలన, లేకపోతే దాష్టికాలు, ప్రజల మీద పోలీసులని దౌర్జన్యాలు, తర్వాత సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననాలు, ఇలాంటి దుష్పరిపాలన చేయబట్టే కదా ప్రజలు కూడా గమనించింది. కాబట్టి ప్రజలు ఆదరించారని మనం ఎలా చెప్పగలుగుతాం అలాంటి పార్టీని? తర్వాత ఆదరిస్తారని కూడా భవిష్యత్తుని మనం ఎలా జోష్యం చెప్పగలుగుతాము? కాబట్టి ప్రజలు ఎవరైతే అనిపించారో వాళ్ళకి తెలుసు ఆ రుచి ఎలాంటిదో. కాబట్టి మనం అనుకున్నంత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ని చాలా తక్కువ అంచనా వేశాడు. అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రమా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఒక జనం ఒక ప్రజల, వీళ్ళకి ఒక రాజధాని అవసరమా అని ఎంత ఏళనగా మావిగన్ అనే ఒక తూర్పు ముక్క వదిలేడు ఇప్పటికీ. అదే మరి మావిగన్ అన్న తర్వాత మనిషి వచ్చి జనంలోకి కలవలేకపోతున్నాడు కదా. అంటే జనం అర్థం చేసుకున్నారు అతనిలో ఉన్న చిలిపితనాన్ని. ఇప్పుడు మావిగన్ ఆయన పేరుగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డికి మరొక మారు పేరు మావిగన్ అయింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నన్నాళ్ళు ఉంటుంది. థ్యాంక్ యూ అశోక్, మన వీక్షకులు.